ముందుగా ఒక స్కేల్తో ఏదైనా ఒక లెంత్ తీసుకుందాం. 5 సెంటీమీటర్ తీసుకుందాం మనం. 0 to 5 దీన్ని ఏబీగా గుర్తిద్దాం. 5 సెంటీమీటర్. నెక్స్ట్ ప్రొట్రాక్టర్ తీసుకొని ఇక్కడ బి పైన పెట్టి 90 degreesలో ఒక పాయింట్ చేసుకుందాం. నెక్స్ట్ దీన్ని కలిపేద్దాం. ఎంతకి ఇక్కడ ఎంత సైజు ఉందో ఇక్కడ అంతే సైజ్ తీసుకోవాలి. ఇక్కడ 5 ఉంది కదా, ఇక్కడ 5 తీసుకుందాం. 0 to 5 సెంటీమీటర్. ఇది ఎంత ఉంది? 90 degrees. నెక్స్ట్ కంపాస్ తీసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి, ఏ నుంచి బికి లెంత్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక హాఫ్ సర్కిల్ డ్రా చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఏ వరకు ఇలా ఒక లైన్ వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మన సెంటర్ పాయింట్ కనుక్కోవాలి. దీనికి హాఫ్ కన్నా ఎక్కువ తీసుకొని ఇక్కడ ఏ నుంచి బి నుంచి ఆర్క్స్ వేసుకోవాలి. నెక్స్ట్ ఏ నుంచి ఆర్క్స్ వేసుకోవాలి. ఇక్కడ పాయింట్స్ వచ్చినాయి రెండు, వీటిని ఒక లైన్తో ఇలా ఒక లైన్ డ్రా చేయాలి. తర్వాత ఇక్కడ సెంటర్ పాయింట్ వచ్చింది కదా, ఈ సెంటర్ పాయింట్ నుంచి ఇక్కడికి ఎంత ఉందో ఏ వరకు అక్కడ ఇక్కడ ఒక ఆర్క్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు వచ్చిన పాయింట్స్ ఉన్నాయి కదా, ఇది ఈ పాయింట్ని 6, ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ని 4గా గుర్తుంచుకోవాలి. ఈ పాయింట్ని సి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం ఇక్కడ 4 నుంచి 6 వరకు ఉన్న ఈ లైన్లో మనం దీన్ని ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకోవాలంటే తెలుసు కదా, ఇలా ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ ఆర్క్స్ తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఈ వచ్చిన పాయింట్ని ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు చూడండి, 4కి 6కి మధ్యన పాయింట్ వచ్చింది. దీన్ని మనం 5గా గుర్తిస్తాం. 5. నెక్స్ట్ ఈ వచ్చిన 5 పాయింట్ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ ఏ వరకు ఇలా లెంత్ తీసుకొని ఇక్కడ చూడండి, 5 నుంచి ఏ వరకు ఇలా లెంత్ తీసుకొని ఇప్పుడు మనం ఒక సర్కిల్ వేసుకుందాం. ఇక్కడ నుంచి సర్కిల్ డ్రా చేసుకోవాలి. సర్కిల్ వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ బి నుంచి ఏకు లెంత్ ఇలా తీసుకొని ఇప్పుడు మనం ఈ సర్కిల్ పైన ఆర్క్స్ డ్రా చేయాలి. ఇలా ఒకటి, ఇక్కడ ఒకటి, నెక్స్ట్ ఈ ఆర్క్ నుంచి మళ్ళీ పైకి. ఇప్పుడు చూడండి,
మనకి 1 2 3 ఇక్కడ 4 5. ఇప్పుడు ఈ ఆక్స్ని మనం కలిపేద్దాం. చూడండి 1 2 3 4 5 మనకేమొచ్చింది, పెంటగాన్ వచ్చింది. ఇప్పుడు పెంటగాన్ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఇక్కడ మనం 4 5 6 పాయింట్స్ డివైడ్ చేసాం కదా. ఇప్పుడు మనం 5తో పెట్టి పెంటగాన్ డ్రా చేసాం. ఇప్పుడు 6 దగ్గర పెట్టి సేమ్ పెంటగాన్ ఎలా డ్రా చేసాము అలాగే 6 నుంచి ఏకి తీసుకొని లెంత్ ఇక్కడ నుంచి ఒక సర్కిల్ డ్రా చేయాలి. ఇలా డ్రా చేస్తాము. ఇక్కడ బీకి టచ్ అవుతుంది, ఒక సర్కిల్ వస్తుంది. ఇప్పుడు సేమ్ పెంటగాన్ తీసుకున్నాం కదా, అలాగే బి నుంచి ఏకి తీసుకోవాలి. బి నుంచి ఏకి తీసుకొని ఇప్పుడు సేమ్ పెంటగాన్ లాగానే యాక్స్ చేసుకోవాలి. 1 2 3 4. చూడండి వీటిని అటాచ్ చేద్దాం మనం. ఇక్కడ నుంచి ఏ కరెక్ట్ ఆక్స్ పాయింట్ ఎక్కడ ఉన్నాయో అక్కడ నుంచి తీసుకోవాలి. చూడండి ఇప్పుడు 1 2 3 4 5 6 హెక్సాగాన్ వచ్చింది మనకి. నెక్స్ట్ హెప్టాగాన్. హెప్టా అంటే ఏంది, 7. ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఈ 5 నుంచి 6 ఉంది కదా, ఇక్కడ 5 నుంచి 6 ఈ లెంత్ తీసుకుందాం. 5 నుంచి 6 ఉన్న లెంత్, ఈ లెంత్ తీసుకొని కరెక్ట్ తీసుకోండి. 5 నుంచి 6 వరకు ఉన్న లెంత్ కరెక్ట్గా తీసుకున్న తర్వాత 6 పైన పెట్టి ఇలా ఒక చిన్న మార్క్ వేసుకోండి. నెక్స్ట్ ఆ మార్క్ నుంచి పైకి ఇంకో మార్క్, అలా మీరు వేసుకుంటూ వెళ్తే 8 9 10 11 మీకు ఎన్ని పాలిగాన్స్ కావాలంటే అన్నీ వస్తాయి. ఇవి మనం ప్రస్తుతానికైతే 6 అయిపోయింది కదా, ఇప్పుడు ఇది 7, ఇది 8. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ 7 పైన నుంచి కంపాస్ని సేమ్ ఇప్పుడు ఇంతకుముందు ఎలా తీసుకున్నామో అలాగే 7 పైన నుంచి ఏ దగ్గరికి ఉంచి మళ్ళీ ఒక సర్కిల్ వేసుకోవాలి. ఇలా ఒక సర్కిల్ వేసుకున్నాం కదా. నెక్స్ట్ సేమ్ బి నుంచి ఏకి ఉన్న లెంత్ తీసుకోవాలి కంపాస్తో. ఇప్పుడు మనం వేసుకున్న సర్కిల్ పైన ఆక్స్ గీసుకోవాలి. ఆక్స్ గీసిన తర్వాత ఆ పాయింట్ పైన కరెక్ట్గా పెట్టండి కంపాస్ని. ఇప్పుడు మనకి ఈ ఆక్స్ని అటాచ్ చేసుకోవాలి.
చూడండి కూడా 1 2 3 4 5 6 7 అయింది, అంటే హెప్టాగాన్. నెక్స్ట్ ఆక్టాగాన్. ఆక్టా అంటే ఎంత? 8. చూడండి 8 పాయింట్ ఉంది కదా ఇక్కడ. సేమ్ ఇంతకు ముందులాగానే ఆక్టా 8 పైన పెట్టి ఇక్కడ ఏ నుంచి ఒక సర్కిల్ డ్రా చేసుకుందాం. ఇప్పుడు సర్కిల్ వచ్చింది కదా. ఇప్పుడు సేమ్ మళ్ళీ బి నుంచి ఏకు ఉన్న లెంత్ తీసుకొని ఆ సర్కిల్ పైన మళ్ళీ ఆర్క్స్ వేసుకుందాం. ఇప్పుడు వచ్చిన ఆర్క్స్ని కలిపేద్దాం. వన్ టూ త్రీ అని ఇక్కడ 4, ఇక్కడ నుంచి ఇక్కడికి 5, నెక్స్ట్ 6 7 8 1 2 3 4 5 6 7 8 ఆక్టాగాన్ అయింది. ఓకే, ఇంకా దీంట్లో మనకి స్క్వేర్ కూడా డ్రా చేయొచ్చు. అది ఎలా అంటే ఇక్కడ ఆల్రెడీ మనకు 90 degrees యాంగిల్ ఉంది. నెక్స్ట్ మళ్ళీ ప్రొటాక్టర్తో ఇక్కడ ఈ నుంచి 90 తీసుకుందాం. 90కి ఒక పాయింట్ తీసుకొని స్కేల్తో 5 సెంటీమీటర్స్ డ్రా చేసుకోవాలి. చూడండి స్క్వేర్ వచ్చింది. అంటే మనకేమొచ్చినాయి, టెట్రా 4, పెంటా 5, హెక్సా 6, హెప్టా 7, ఆక్టా 8. టెట్రాపాలిగాన్, పెంటాపాలిగాన్, హెక్సాపాలిగాన్, హెప్టాపాలిగాన్, ఆక్టాపాలిగాన్ వచ్చినాయి. ఓకేనా. టెట్రాపాలిగాన్ అంటే స్క్వేర్, పెంటా, హెక్సా, హెప్టా, ఆక్టా, ఇలా మనం అన్ని పాలిగాన్ డ్రా చేసుకోవచ్చు ఈ మెథడ్ యూజ్ చేసి. మీరు ఒకటి డ్రా చేయాలనుకుంటే సేమ్ ఇదే మెథడ్ యూజ్ చేసి ఒకటి డ్రా చేయొచ్చు ఎలాగైనా. ఓకే, ఇంకొక విషయం, మీరు ఇక్కడ సర్కిల్ డ్రా చేయాలనుకోండి. ఇప్పుడు సేమ్ దీనిలాగానే ఇక్కడ 4 ఉంది కదా, ఇక్కడ 4 దగ్గర నుంచి స్క్వేర్ని ఇలా 4 సైడ్స్ ఇక్కడ సర్కిల్ డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్ 5 ఉంది కదా, 5 దగ్గర పెడితే పెంటాగాన్కి
సర్కిల్ డ్రా చేయొచ్చు. చూడండి ఇక్కడ ఇలా ఈక్వల్గా వస్తున్నాయి కదా, లైన్స్ అనేవి టచ్ అవుతాయి. తర్వాత 6 దగ్గర పెట్టి హెప్టాగాన్కి సర్కిల్ డ్రా చేయొచ్చు. చూడండి ఇక్కడ టచ్ అవుతున్నాయి కదా, ఇలా డ్రా చేసుకోవచ్చు మీరు. 7 దగ్గర పెట్టి హెప్టాగాన్కి, 8 దగ్గర పెట్టి ఆక్టాగాన్కి అలా సర్కిల్స్ కూడా డ్రా చేయొచ్చు, సింగిల్ సర్కిల్స్ ఇన్సైడ్ ఆఫ్ ది బాక్స్.